ఓపెన్ టాక్కి స్వాగతం. చంద్రబాబు గారి కేసులు 3 కోర్టుల్లో కూడా ఈరోజు విచారణకు వచ్చాయి, మనందరికీ తెలుసు. అయితే ప్రధానంగా సుప్రీంకోర్టులో విచారణ అనేది చాలా కీలకమైన విచారణ. ఏదైతే చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందో అది పూర్తిగా అక్రమమని, ఆ కేసును పూర్తిగా కొట్టివేయాలని చెప్పి క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. వాస్తవానికి హైకోర్టు దీన్ని తిరస్కరించినప్పటికీ మళ్ళీ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళటం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు విన్న తరువాత జస్టిస్ అనిరుద్ధ్ బోసు ఒక కామెంట్ అయితే చేయటం జరిగింది. సో అదే ఇప్పుడు ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఈ కేసు ప్రధానంగా దేని చుట్టూ తిరుగుతుంది అంటే 17A చుట్టూ తిరుగుతుంది. ఈ 17A అనేది చంద్రబాబు గారికి వర్తిస్తుంది అని టీడీపీ తరపు లాయర్లు, చంద్రబాబు తరపు లాయర్లు వాదిస్తుంటే ఆయనకు ఇది వర్తించదు అని ప్రభుత్వం తరపున, సిఐడి తరపున లాయర్లు అయితే వాదిస్తున్నారు. సో ఏది ఏమైనా ఈ కేసు వాదోపవాదాలు అయితే చాలా బలంగా జరిగాయి. ఇటు టీడీపీ తరపు నుంచి హరీష్ సాల్వే కానివ్వండి, సిద్ధార్థ లుద్రా కానివ్వండి, సింఘ్వి కానివ్వండి, చాలా హోరాహోరీగా వాదనలు వినిపించారు. సో అటుపక్క నుంచి ముగుల్ రోహత్ గతితో పాటు పొన్నవోల్తో పాటు మరికొంతమంది అయితే ఆ వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఇరుపక్షాల మధ్య వాదనలు అయితే చాలా బలంగా సాగాయి. అందరూ కూడా ఆ గతంలో ఉన్న తీర్పులు నాటిని ఉదాహరించడం జరిగింది. అలాగే టీడీపీ తరపున వాదిస్తున్నటువంటి ఎవరైతే లాయర్లు ఉన్నారో చంద్రబాబు తరపు లాయర్లు, వారు కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులతో పాటు హైకోర్టు, తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన ఒక తీర్పును కూడా ఉదాహరించడం జరిగింది. సో ఈ వ్యాఖ్యల నేపథ్యంలో జస్టిస్ అనిరుద్ధ్ బోసు, అలాగే త్రివేది ధర్మాసనం, వాస్తవానికి ద్విసభ్య ధర్మాసనం దీన్ని విచారిస్తుంది. ఈ జస్టిస్ అనిరుద్ధ్ బోసు అయితే ఒక కీలక వ్యాఖ్య చేశారు మధ్యలో, ఆ వాదనల మధ్యలో 17A చంద్రబాబు గారికి వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చంద్రబాబు అని కాదు, మీ క్లయింట్కు వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి అని చెప్పి హరీష్ సాల్వేతో అన్నారు. అంటే మీ క్లయింట్ అంటే అక్కడ చంద్రబాబు గారు. సో జస్టిస్ అనిరుద్ధ్ బోసు ఈ వ్యాఖ్య చేయటం అనేది ఇప్పుడు కొంచెం సంచలనంగా మారింది. ఎందుకంటే మొదటి నుంచి టీడీపీ దేని గురించి వాదిస్తుంది, చంద్రబాబు తరపు లాయర్లు 17A అనేది ఆయనకు వర్తిస్తుంది. బట్ కింది స్థాయి కోర్టు దీన్ని కరెక్ట్గా పరిగణలోకి తీసుకోవాలా, కేసు పూర్వాపరాలను కరెక్ట్గా పరిగణలోకి తీసుకోవాలా. అందుకనే ఆయనకు వర్తించదని చెప్పి దీన్ని అయితే డిస్మిస్ చేయడం జరిగింది. కానీ కేసు పూర్వాపరాలను పూర్తిగా పరిశీలిస్తే 17A అనేది ఖచ్చితంగా చంద్రబాబు గారికి వర్తిస్తుంది అని చెప్పి అయితే టీడీపీ తరపు లాయర్లు వాదించుకుంటూ వచ్చారు, చంద్రబాబు తరపు లాయర్లు. సో అందులో భాగంగానే వర్తించే అవకాశాలు మీ క్లయింట్కి కనిపిస్తున్నాయని కూడా చెప్పడంతో అది ఒక టీడీపీకి ఊరటగా భావిస్తున్నారు. అయితే వాదనలు అయితే, ఇరుపక్షాల వాదనలు అయితే ఇంకా పూర్తి కాలేదు. రేపు ప్రభుత్వ తరపు వాదనలు కూడా వినే అవకాశం ఉంది. ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్ అయినటువంటి ముకుల్ రోహత్ గతి వాదిస్తున్నారు, మనందరికీ తెలిసిందే. సో పొన్నవోల్తో పాటు మరికొంతమంది కూడా ప్రభుత్వం తరపు వాదనలు వినిపిస్తున్నారు. వారి ప్రధాన వాదన ఏంటంటే 17A ఆయనకు వర్తించదు. ఎందుకనంటే ఇది 2018కి సంబంధించిన కేసు అని చెప్పి వాళ్ళ వాదన. కానీ చంద్రబాబు తరపు లాయర్లు ఏమంటారు, కేసు 2021లో కంప్లైంట్ వచ్చింది. సో కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, అంటే 2021 తర్వాతే. ఈ ఎఫ్ఐఆర్ కూడా అప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు రిజిస్టర్ చేయాల. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి ఈ కేసుకి అసలు వాస్తవానికి సంబంధం లేదు. ఎవరైతే దీనికి సంబంధించి ఒక కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తికి ఈ కేసుకు కూడా సంబంధం లేదు. అంటే కంప్లైంట్ 2021లో వచ్చింది, కేసు విచారణ కూడా 2021 తర్వాత ప్రారంభమైంది. చంద్రబాబు మీద ఆ కేసు ఇటీవలే నమోదు చేశారు. సో కాబట్టి 2021 తర్వాత ఇవి జరిగాయి కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబుకి 17A వర్తిస్తుంది. 2018లో ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలా, ఎటువంటి విచారణ చేయలా. వాస్తవానికి వీళ్ళు చెబుతున్నది వేరొక సీమోన్ సంస్థ, అలాగే డిజైన్ టెక్ సంస్థకు చెందిన GSTకి సంబంధించి. సో ఇక్కడ ప్రభుత్వ తరపు వాదన ఏంటంటే దీనికి సంబంధించిన GST ఏదైతే సీమోన్ సంస్థ, డిజైన్ టెక్ సంస్థలు ఉన్నాయో అవి కొంత GSTని ఎగ్గొట్టాయి. సో వాటి మీద కేసు విచారణ అనేది 2018. సో దానికి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధం లేదు. కానీ ప్రభుత్వం ఏమంటుంది, అప్పుడు నమోదు చేసిన కేసే కాబట్టి దాని మీద నుంచి ఆధారంగా తీసుకోవాలంటది. అప్పుడు నమోదు అనేది ప్రభుత్వానికి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధం లేదు. అది వేరొక వ్యక్తి ఏదైతే GST ఎగ్గొట్టాడో ఆ GSTకి సంబంధించిన కేసు అది. సో దానికి దీనికి సంబంధం లేదు. దీని మీద కేసు ఎప్పుడు నమోదైంది, కేవలం స్కిల్ డెవలప్మెంట్ మీద కేసు ఎప్పుడు నమోదైంది, 2021 తర్వాత నమోదైంది. అంటే ఇది 17A అనేది చంద్రబాబుకు వర్తిస్తుంది. ప్రధానంగా టీడీపీ తరపు లాయర్ల వాదన అదే. అయితే రేపు దాన్ని మరి వాస్తవానికి కింది హైకోర్టు ఏం చేసిందంటే ప్రభుత్వం తరపున వాదించినట్టు ఈడీ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి, లేదా GST అధికారులు కానివ్వండి ఆ కంపెనీల మీద కేసు నమోదు చేశారో దాన్ని పరిగణలోకి తీసుకున్నారు. కానీ
ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక కాంట్రాక్టు నేను ప్రభుత్వం నుంచి ఒక కాంట్రాక్ట్ ఇచ్చా. ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి ఏదో కొద్దిగా జీఎస్టీ ఎగ్గొట్టాడు అనుకోండి. సో ఆ వ్యక్తి మీద కేసు నమోదు చేయడానికి ఆ వ్యక్తికి నాకు మధ్య ఉన్న కాంట్రాక్ట్కి సంబంధం లేదు. ఆ వ్యక్తి మీద కేసు ఎందుకు నమోదు చేశారు? వచ్చిన ఆదాయాన్ని జీఎస్టీ కట్టలేదు వచ్చిన ఆదాయానికి. కానీ ఆదాయం నా వల్ల వచ్చింది కదా అని చెప్పి నా మీద కేసు వేస్తానంటే కుదరదు. ఎందుకని? జీఎస్టీ కట్టాల్సిన బాధ్యత ఆళ్ళది. ఇచ్చిన పనికి న్యాయం చేశాడా లేదా అనేదే నా బాధ్యత. తరువాత జరిగే కార్యక్రమాలకు నాకు బాధ్యత ఉండదు. అలాగే ఒక క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం లేదా ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం వారికి నిధులు ఇచ్చారు. ఆ నిధులకు సంబంధించి ఏదో జీఎస్టీకి సంబంధించి అవకతవకలు వాళ్ళును సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాల్సిన వ్యవహారం అది జీఎస్టీ అనేది. సో దాని మీద కేసుకి ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధం లేదు. ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద మొదటి కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది? 2021 తర్వాత వచ్చింది. అంటే అప్పటికి ఇప్పటికీ సంబంధం లేదు. 2021 తర్వాత దీన్ని అంటున్నారు అంటే 17A అనేది ఖచ్చితంగా ఈయనకు వర్తిస్తుంది. వర్తించదు అనటం కుదరదు అని టీడీపీ తరపు బలమైన వాదన. సో ఏదైతే జస్టిస్ అనిరుద్ధ్ బోసు అలాగే త్రివేది ధర్మాసనం ఉందో ఈ ధర్మాసనం మధ్యలో చేసిన ఒక వ్యాఖ్య మీ క్లయింట్కి ఆ 17A వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్తిస్తుందని చెప్పలేదు, వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఏదైతే ఒక వ్యాఖ్య చేశారో ఆ వ్యాఖ్య ఈరోజు అత్యంత కీలకంగా మారింది. కేసు మొత్తం ఆయుపట్టు మొత్తం కూడా 17Aలో ఉంది. ఒకవేళ నిజంగానే 17A రేపు అధికారికంగా కూడా ఇదే స్టాండ్కి నిలబడి 17A చంద్రబాబుకు వర్తిస్తుందని కనుక సుప్రీంకోర్టు తీర్పిస్తే వైసీపీకి అది గడ్డు కాలమే. ఎందుకంటే ఈ కేసు మొత్తం కూడా 17A చుట్టూ తిరుగుతుంది. సో ఆయుపట్టు మొత్తం కోల్పోయినట్టే. బట్ 17A వర్తించడానికైనా సుప్రీంకోర్టు రేపు అభిప్రాయపడితే మాత్రం అది టీడీపీకి కొంత ఇరకాటంలో పెట్టే అంశంగానే మనం భావించాల్సి ఉంటుంది.